నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. మెగా సిటీ ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నారాయణ అమరావతిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటికే మెగా సిటీ మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడను కలిపి మెగా సిటీగా రూపొందించేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. దీనిపై మంత్రి నారాయణ కీలక అంశాలు వెల్లడించారు. దేశంలోనే పెద్ద నగరంగా ఏపీ రాజధానిని తీర్చిదిద్దుతామన్నారు. విద్య, వైద్య, ఉద్యోగాల కల్పనతో పాటు పారిశ్రామికాభివృద్ధిలో అమరావతిని రోల్ మోడల్గా మారుస్తామన్నారు మంత్రి నారాయణ. ఈ మెగా సిటీకి అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉందన్నారు. అందుకే 5,000 ఎకరాలు అవసరమన్నారు. సీఎం చంద్రబాబు ఆ భూమిని పరిశీలించాలని ఆదేశించారని మంత్రి నారాయణ చెప్పారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలోని అనంతవరంలోని కొండలను ఆయన పరిశీలించారు. విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నగరాన్ని నిర్మించాలనే ఆలోచన కూడా ఉందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించారు కాదు, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశం. తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. రైట్. చంద్రబాబు మెగా సిటీ ఏర్పాటు దిశగా అయితే అడుగులు వేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అమరావతి, గుంటూరు, తాడేపల్లి, విజయవాడను కలిపి ఒక మెగా సిటీ లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనేటువంటి మాట. మంత్రి నారాయణ చెప్పినటువంటి అంశాల ప్రకారం దాదాపు రాబోయే 100 సంవత్సరాలకి విజనరీగా చంద్రబాబు ఆలోచనలు ఉంటాయనేటువంటి మాట. ఇంత పెద్ద మహానగరానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి, అలాగే క్రీడా నగరాన్ని కూడా అభివృద్ధి చేయాలి, క్రీడా నగరాన్ని కూడా నిర్మించాలి, వరల్డ్ మ్యాప్లో అమరావతిని టాప్ లిస్ట్లో ఉంచాలి అనేది వారి ఆశయంగా కూడా నారాయణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే బాలకోటే గారు, అమరావతి జేఏసీ నుంచి ఉన్నారు. వారు ఇద్దరితో మాట్లాడదాం. ముందుగా రఫీ గారు నమస్తే. నమస్తే సార్. అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు విజనరీలో మరొక కలికితురాయ, ఒక మైలురాయిగా ఉండబోతోంది అనేటువంటి ఒక మాట, పెద్ద నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక మహత్తర ప్రణాళిక, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 5,000 ఎకరాల్లో. ఏంటి టీడీపీ ప్లాన్ ఏంటి? అలాగే రైతుల్లో ఉన్నటువంటి కొన్ని సందేహాలు కూడా దీనికి సంబంధించి నారాయణ నివృత్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు మీరు? నమస్కారం సార్, మీకు, బాలకోట గారికి, అలాగే ఐఎన్ఎస్ వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని మీరే అన్నారు. ఒక విజనరీ ఎప్పుడు కూడా భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారు. ఒక ప్రెజనరీ ఏంటంటే ఇప్పుడు నాకు దీంట్లో ఏం మిగులుద్ది అని చెప్పి ఆలోచిస్తాడు ప్రెజనరీ. విజనరీకి ప్రెజనరీకి ఉన్నటువంటి తేడా అది. చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించాలనేటువంటిది ఆయన ఆలోచన. రాజధాని అందులో ఒక పార్ట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక మహానగరం లేకపోవడం వల్ల మన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, బొంబాయి ఇటు వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకుండా పోయింది. ఒక మహానగరాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉపాధి అవకాశాలు విపరీతంగా ఉంటాయి. కంపెనీలు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు అవుతాయి. ఈ ఏర్పాటైన నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా జరుగుతాయి. అక్కడ స్థలాల రేట్లు కానీ, భూముల రేట్లు పెరగడం, రైతులకు ఉపయోగం జరుగుతుంది, మనీ రొటేషన్ అవుతుంది ముఖ్యంగా. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ఆ భౌగోళిక పరిస్థితులే ఇవాళ తెలంగాణకి ఆదాయం తెచ్చే వనరు కింద మారింది. చంద్రబాబు నాయుడు గారు ఇటు విజయవాడ, అటు గుంటూరు, ఇటు తెనాలి, ఇటు మంగళగిరి, అటు ఇబ్రాహీంపట్నం, ఇటు గన్నవరం, వీటన్నింటినీ కలిపి ఔటర్ రింగ్ రోడ్ 189 కిలోమీటర్లో ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్
80 కిలోమీటర్ల పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ 2 రింగ్ రోడ్లు వస్తే దీని చుట్టూ జనవాసాలు కూడా పెరుగుతారు. అమరావతిలో కూడా జనాభా పెరుగుతారు. ఇటు మెట్రో కనెక్టివిటీ కానీ అటు రైల్వే కనెక్టివిటీ కానీ అమరావతికి వస్తున్నాయి. ఈ వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ కలిపి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్, గతంలో నిజాం నవాబులు ఉన్నప్పుడు హైదరాబాదే ఉండేది, సికింద్రాబాద్ సపరేట్గా ఉండేది. ఆ హుస్సేన్ సాగర్ తర్వాత ఎంతో దూరంలో సికింద్రాబాద్ ఉండేది, ఇటు హైదరాబాద్ ఉండేది. ఈ 2 నగరాలు కలిసిపోవడంతో పెద్ద నగరం అయింది. ఇక ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ రంగారెడ్డి, నల్లగొండ, ఇటు ఈ ప్రాంతాలన్నీ కూడా హైదరాబాద్లో కలిసిపోయి సూపర్ మెగా సిటీ అయిపోయింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నగరాన్ని నిర్మించాలా, దాంట్లో క్రీడలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ సిటీ కూడా ఉండాలనేది ఆయన ఆలోచన. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా యువకులు, ప్రజలు క్రీడల మీద ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏ టోర్నమెంట్ జరిగినా సరే టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అది క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, షటిల్ కానివ్వండి, అనేక ఒలింపిక్స్ సంబంధించి మన భారతదేశం నుంచి క్రీడాకారులు అక్కడికి వెళ్ళి ఆడాలంటే మనకు వాళ్ళకి మౌలిక సదుపాయాలు, స్టేడియంస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అది ఎక్కడ ఏర్పాటు చేయాలా, అమరావతి వెలుపల ఈ మైలవరం దగ్గర ఏర్పాటు చేయాలా, లేకపోతే అమరావతి లోపలే చేయాలా అనేది ఇంకా నిర్ణయించలేదు. స్థల సేకరణ చేస్తూ ఉన్నారు. కాబట్టి అనేక కంపెనీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి మేము వస్తాం, మాకు స్థలాలు ఇవ్వండి, మేము కంపెనీలు పెడతానికి, మేము ఫ్యాక్టరీలు పెడతానికి మాకు స్థలాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్న దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ భూసేకరణ జరిగిందో అది సరిపోదని, భవిష్యత్తు 100 సంవత్సరాలకు సరిపడా మనం ఒక నగరాన్ని నిర్మించాలా, ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని, ఇరుకు లేకుండా ఒక చక్కటి నగరాన్ని, భూగర్భ డ్రైనేజు, భూగర్భ విద్యుత్తు, భూగర్భ గ్యాస్ అన్నీ కూడా ఒక కొత్త ఈ మారుతున్నటువంటి ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకి అనుగుణంగా అమరావతిలో ఆ అమరావతి నిర్మాణం జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇప్పుడు అందులోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అది వెంటనే కాకపోయినా భవిష్యత్ తరాలకి దృష్టిలో ఉంచుకొని తర్వాత ఈ నగరాలన్నీ కూడా నవనగరాల నిర్మాణం జరిగిన తర్వాత ఎయిర్పోర్ట్ కూడా అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయపడతా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాన్ని మనందరం కూడా స్వాగతించాలా, చూద్దాం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం రఫీ గారు చూద్దాం ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుంది, ఎటువంటి మాస్టర్ ప్లాన్తో వెళ్ళబోతున్నారనేది కూడా తర్వాత కీలకంగా అన్నీ కూడా వివరంగా చెప్తామనేటువంటి మాట కూడా మంత్రి నారాయణ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక రేగిడి లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారితో కూడా మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే. నమస్తే అండి. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ 5 పెద్ద ఊర్లు కలిపి ఒక మహానగరంగా, అంటే దేశంలోనే ఒక పెద్ద నగరం, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, రాబోయే రోజుల్లో అతిపెద్ద క్రీడా నగరం. ఏంటి, ఎలా చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మురళి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు 5 వీక్షలకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. బ్రహ్మాండంగా ఉందండి. ఇక్కడెక్కడో అతిలోక సుందరి ఏదో సినిమా ఉంది చిరంజీవి గారిది, అంటే జగదక్ వీరుడు, అతిలోక సుందరి సినిమాలో బాగా గ్రాఫిక్స్ చూపిస్తుంటారు. అలాగే యమలోకంలో కూడా ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలో కూడా మంచిగా గ్రాఫిక్స్ చూపిస్తారు. ఏ రకంగా ఉంటుంది అమరావతి అనేది, అమరావతి రాజధాని, దేవతల రాజధాని ఏ విధంగా ఉంటుంది అనేది చూపించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. రాబోయే కాలంలో కూడా అమరావతి కూడా చాలా చక్కగా ఇప్పుడు ఏవైతే నిర్మించి ఉన్నారో రేకుల షెడ్లు, ఆ రేకుల షెడ్లకి గ్రాఫిక్స్ పూసి ఖచ్చితంగా దాన్ని ఒక మంచి విలాసవంత భవనాలుగా చూపించడంలో చూడండి, మీరే చూపిస్తూ ఉన్నారు ఎంత చక్కగా ఎంత బాగుంటుంది అంటే అటు నిజంగానే ఆ రకంగా అమరావతి తయారవ్వాలంటే మినిమం ఎలా లేదన్నా మినిమం ఒక 200-300 సంవత్సరాలు పడుతుంది. 200-300 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్లని ఎంతమంది పుట్టుకొస్తారో, ఎంతమంది కాలగర్భంలో కలిసిపోతారని మాకు చూడాలి. ఎందుకంటే
ఆల్రెడీ 54,000 ఎకరాలు మీ దగ్గర ఉన్నాయి. 54 ఎకరాలు అంటే 24,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 33 ఎకరాలేమో మీరు రైతుల దగ్గర సేకరించారు ల్యాండ్ పూలింగ్ ధర. ఇంతవరకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది సాధ్యం కాదని చెప్తోందా, లేకపోతే టీడీపీ చేయలేదని చెప్తోందా, లేకపోతే అసలు ఇప్పట్లో కాదు అని చెప్తుందా, ఏం చెప్పాలనుకుంటుంది? ఇది సాధ్యమైన పని అయితే కాదండి. ఎందుకు కాదన్నానంటే ఇప్పటికీ 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. ఇప్పటికీ 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏ మేరకు అమరావతి 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రఫీ గారు ప్లీజ్, రఫీ గారు మరీ షుగర్ ఎక్కువ ఉన్నట్టు రఫీ గారు ప్లీజ్, షుగర్ టాబ్లెట్ వేసుకోండి ముందు. లక్ష్మణరావు గారు ప్లీజ్. 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఎవరు చెప్పారు? రఫీ గారు ఏం మాట్లాడతారు రఫీ గారు? ఒక భూములకి ఒక భూములు ఇవే మా భూములు మీ భూములు కాదని చట్టసభలో రఫీ గారు మీ ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ముస్లింగా, ఒక సాటి ముస్లింగా మీరు మాట్లాడుతున్నారు. మీకు సిగ్గులేదా? ఒక ఊట్లో భూములన్నీ కూడా ముస్లింస్ కాదు, భారతదేశానికి సంబంధించిన ఆస్తులు అని చెప్పి మీకు అనుకూలంగా బాలకోట గారితో ఒకసారి మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, రఫీ గారు ప్లీజ్, బాలకోట గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత నేను మీతో మాట్లాడతాను ప్లీజ్. రఫీ గారు లక్ష్మణరావు గారు ప్లీజ్. ఏం మాట్లాడినావు కన్నా రఫీ గారిని తీసుకొచ్చి నేను ఎక్కడ తీసుకొచ్చాను? మీరు భలే ఉన్నారు. లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఎలా సమయం ఇచ్చారో వారికి అలానే సమయం ఇచ్చారు. వారి మధ్యలో మాట్లాడుతుంటే వారిని ఆగమని చెప్తున్నాను కదా. 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చాము. ఇంకా 15,000 అక్కో బ్యాంక్ నుంచి తీసుకొచ్చాము. 15,000 కోట్లకి కేంద్ర ప్రభుత్వం రఫీ గారు చేస్తా ఉంది. రఫీ గారు ఎవరు చెప్పారు ఖర్చు పెట్టారని? ఏం మాట్లాడతారు? మీరే కదా లెక్కలు ఇచ్చింది. 54,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టామని. 54,000 కోట్లు పెట్టి రైతు సభలో నిర్మించింది. తేడా లేదా? తేడా తెలియదా? 54,000 కోట్లు పెట్టి వాదించుకుంటారా? మీ పార్టీల వెర్షన్ చెప్తారా మీరు? ఇద్దరు పార్టీలకు నేను చెప్పేది ఒకటే, దయచేసి వాదించుకుంటాను అంటే దయచేసి ఇక్కడ మాత్రం కాదండి. మీ వెర్షన్ చెప్తానంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి ప్లీజ్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి. మీరు మీ సమయంలో మీరు మాట్లాడండి. నేను మీకే చెప్తున్నా. రఫీ గారు లక్ష్మణరావు గారిని వారి కేటాయించిన సమయంలో వారిని మాట్లాడేవాళ్ళు ప్లీజ్. ఎవరు చెప్పారు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? చంద్రబాబు నాయుడు చెప్పాడయా? మీ సీఎం చెప్పాడయా? మీ సీఎం అన్నాడు వెళ్ళి 54,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టామని. మీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ లో పెద్ద పెద్ద ఎట్టింగ్ చేశారు. పెద్ద పెద్ద ఎట్టింగ్ చేసి రాశారు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని. ఖర్చు పెట్టారని ఎవరు చెప్పలా? ఖర్చు పెట్టారని మీరు చెప్పారు, రాశారు కూడా. పెద్ద పెద్ద తాటకాయ అక్షరాలతో రాశారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో. మీరు వినాలా? వినాలి. 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చంద్రబాబు చెప్పారు. ఈ 54,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడుకి ఎన్ని ముడుపులు వచ్చినాయి? పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని కమిషన్లు వచ్చినాయి? పురంధేశ్వరి గారికి ఎన్ని ముడుపులు అన్నీ చెప్పాలి మీరు. ఏం డిబేట్ సార్ ఇది? మీరు అసలు మీరు వినాలి కదా. మీకు ఎందుకంత తొత్తర అన్నా? ఆగండి, కంగారు పడొద్దు. అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే కూర్చొని నోరు మూసుకొని కూర్చుంటారా? 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా? చంద్రబాబు చెప్పాడా? మీరు ఖండించారంటే మోడరేటర్ గా ఎక్కడ చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని? రఫీ గారు లక్ష్మణరావు గారు ఒక నిమిషం. మనం అమరావతి జేఏసీ నాయకులు బాలకోటయ్య గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడి నేను మీతో మాట్లాడతాను. బాలకోటయ్య గారు నమస్తే. నమస్తే మురళి గారు. సో అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఇది. రైతుల్లో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఏం చెప్తారు మీరు? మురళి గారు నమస్తే. డిబేట్లో ఉన్న ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. మురళి గారు, ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొన్న వ్యక్తులమే, అందులో కూడా క్రింది కులాలకి బాధ్యత పడ్డ వ్యక్తులమే. కాబట్టి అమరావతి మీద ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం,
కొత్త ఆలోచనలు చేసిన, కృంగృత రూపకల్పన చేసిన మేము కూడా వాచ్ డాగుల్లాగానే పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ 2 రోజుల క్రితమే ప్రజా రాజధాని అమరావతిలో గతంలో రైతుల దగ్గర నుంచి సేకరించిన 34,348 ఎకరాలే కాకుండా మరో 44,676 ఎకరాలను కొంగొత్తగా సేకరించాలని ప్రభుత్వ ఆలోచనగా చెప్తున్నారు. దీని మీద అయితే ప్రధానంగా విధివిద్ధమైన స్పష్టమైన విధైతే లేదు. నిన్న నారాయణ గారు కూడా ఏదో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని యొక్క నిర్మాణ అంశం రాజకీయ పార్టీల మధ్య పెద్ద ఎత్తున వివాదం కావటమే ఒక దురదృష్టకరమైన అంశం. ఇది విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రావటం, ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ డబ్బులు లేవు కాబట్టి, భూమి తీసుకుంటే డబ్బులు ఇవ్వలేము కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త విధానం ద్వారా, భూసేకరణ సిస్టమ్ ద్వారా ఈ పనిని రూపాంతరం చేయించడం, ఆ మేర కొంత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కట్టడం, పరిపాలన ప్రారంభించడం, తర్వాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావటం, ఆయన 3 రాజధానులు అని చెప్పిన ఒక విధానాన్ని పెట్టడం, దాన్ని మాలాంటి వాళ్ళని వ్యతిరేకించడం, రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టడం, ఇవన్నీ జరిగిపోయినాయి. సరే, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రాజధానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. గతంలో కూడా ఒక లెక్క చూసుకుంటే మురళీ గారు, గతంలో 37,941 ఎకరం లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రభుత్వం. 34,689 ఎకరాలు తీసేసుకున్నారు. ఇంకా అందులోనే 3,252 ఎకరాలు ఇంకా భూసేకరణ జరగాల్సి ఉంది. అది జరగకపోగా ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుంటాం అనేది ప్రభుత్వ ఆలోచన. నేను తీసుకోవటాన్ని ఇది తప్పు అని కానీ ఇది ఒప్పు అని నేను అనను, కానీ రాజధాని యొక్క నిర్మాణాంశం 3 ప్రాంతాల ప్రజలు హర్షించే విధంగా, ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా రాజకీయ పక్షాలు కానీ 3 ప్రాంతాల యొక్క ఆలోచన పనులు కానీ ఆ భాగస్వామ్యంతోనే జరగాలి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ రాజధాని అంశం వివాదం అవుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని కావాలి. జేఏసీ నాయకులతోటి ప్రభుత్వం ఏమన్నా చర్చలు జరిపిందా బాలకోటయ్య గారు? అంటే ఇలా డెవలప్ చేయబోతున్నాం, మనం ముందనుకున్న ప్రణాళిక ఇలాంటిది, దానికి కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ముందనుకున్న ప్రణాళిక కాకుండా డెవలప్మెంట్ అనేది ఇంకా విస్తృతంగా చేద్దాం అనుకునేటువంటి కొన్ని చర్చలు ఏమైనా జరిగినాయి అసలు ప్రభుత్వంతో? జేఏసీ నాయకులతో కాదు కదా, రైతులతో కూడా చర్చించరు కూడా. ఎందుకంటే అది ప్రభుత్వ విధానం. తర్వాత ఏమైనా చర్చిస్తారేమో కానీ ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా రాలేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏంటంటే ఆలోచిస్తున్నాం, మేము ఈ విధానాన్ని ప్రభుత్వం ఎలా ప్రజలకు అర్థం చేపిస్తుంది, ఎన్ని ఎకరాలు తీసుకుంటుంది, దాని రూపకల్పన ఏంటని మేము ఆలోచిస్తున్నాము. కాకపోతే ఒక మాట ఏంటంటేనండి, భూమి లేకుండా ఏ ప్రభుత్వం ఏది చేయలేదండి. ఓ పరిశ్రమ పెట్టాలన్నా, విద్యా సంస్థ పెట్టాలన్నా, ఓ పారిశ్రామికవేత్త రావాలన్నా, ఓ పోలవరం కట్టాలన్నా, ఒక రాజధాని పెట్టాలన్నా భూమి కావాలి. ఆ భూమి ఎక్కడుంది? రైతుల దగ్గరే ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన భూములు, డొంకలు, ఫారెస్ట్లు, వాగులు, వంకల భూములు నిర్మాణాలకు పనికిరావు. ఒకవేళ పనికొచ్చినా దానికి అనుసంధానంగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలి. భూసేకరణ 2013 యాక్ట్ ప్రకారంగా 2.5 రెట్లు నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలి. అలా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దేశంలో తొలిసారిగా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. అంటే ఆ యొక్క అభివృద్ధిలో రైతులను కూడా భాగస్వామ్యం కలుగు చేస్తే అందులో వాటా ఇవ్వటం అనేది, ఈ విధానం ద్వారానే ఎక్కువగా రైతులకు మేలు జరుగుతుందని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టారు. మరి ఎలా జరుగుతుందో ఏంటో నేనేదో ఇప్పుడు నేను దీని మీద ఖండన మండలం చేసే పరిస్థితులు కూడా నేను లేను. ఎందుకంటే మాలాంటి వాళ్ళం బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే అంటే మంత్రి నారాయణ చెప్పినటువంటి మాట ప్రకారం అయితే రైతులు ఎటువంటి అపోహ అయితే పెట్టుకోవద్దు, దీనికి సంబంధించి క్లియర్ కట్గా అన్ని పొందుపరిచాము, ఒక రూట్ మ్యాప్ కూడా చేసామనేటువంటి మాట. అంటే భవిష్యత్తులో మేబీ అందరినీ పిలిచి కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయేమో, చూడాలి దానికి సంబంధించి. రైట్ మురళి గారు ఒక మాట ప్రజా రాజధాని అమరావతి 1631 రోజుల ఉద్యమం మీద నేను నా అమరావతి రణం రక్తం రాజస్వం అని చెప్పిన ఒక పుస్తకం రాశాను.
రేపో మాపో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి మీద చేతుల మీదుగా అది ఆవిష్కరణకి సిద్ధం అవుతుంది. అందులో ఒక మాట చెప్పానండి, అంటే గత ప్రభుత్వం యొక్క విధ్వంసం నుంచి అమరావతిలో నేర్చుకునే పాఠాల గురించి కూడా రాశానండి. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అనే అంటంతో పాటు అందులో నుంచి ప్రజలకి మనం, అంటే ఆ ఉద్యమంలో నుంచి ప్రజలకి, 3 ప్రాంతాల ప్రజలకి మనం ఎలాంటి గుణపాఠాలను అర్థం చేసుకోవాలని చెప్పాలి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా 3 ప్రాంతాల ప్రజల మన్ననల్ని, 3 ప్రాంతాల ప్రజల ఆలోచనల్ని, అన్ని రాజకీయ పార్టీల ఆలోచనలు కూడా తీసుకోవటం అనేది ఒక మంచి పద్ధతి అండి. అది ప్రభుత్వ కార్యక్రమం, అది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం. ఒక నాయకుడికో ఇంకొక నాయకుడికో ఉండే కార్యక్రమం కాదు. ఎందుకంటే రాజధాని, ఎందుకంటే మనం ఒకసారి పడ్డాం, అమరావతిలో చెరలు పడ్డాం. ఇప్పుడు వీళ్ళు అమరావతి రాజధాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఒకసారి మనం టీడీపీ 3 రాజధానులు కూడా వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రభుత్వం జాగరూకతగా అడుగులు వేయాలనే మాట అయితే చెప్తాను మురళి. మీరు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి టీడీపీ నుంచి కూడా ఒక క్లారిటీ అయితే తీసుకుందాం దీని మీద. రఫీ గారు ప్లీజ్ ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. అదే సార్, ఇప్పుడు గతంలో 2014-19లో ఉన్నప్పుడు 8,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు నడుస్తున్నటువంటి అసెంబ్లీ కానీ, అలాగే శాసన మండలి కానీ, సెక్రటరియట్ కానీ, ఇతర హైకోర్టు కానీ, ఇతర బిల్డింగ్లు, తర్వాత కట్టి ఉన్నటువంటి బిల్డింగ్లు నిర్మాణం జరిగింది. ఇప్పుడు హడ్కో నుంచి కానీ, ప్రపంచ బ్యాంకు నుంచి కానీ, ఇతర సంస్థల నుంచి కానీ 34,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరయ్యాయి. అందులో 3,400 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చినాయి. దానికి టెండర్లు పిలిచారు. ఒక 4-5 రోజుల్లో, ఒక వారం రోజుల్లో 15,000 మంది ల్యాండ్ అయ్యి వర్క్స్ స్టార్ట్ కాబోతా ఉన్నారు. అంతేగాని 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి రేకు షెడ్లు వేసామని చెప్పడం అంటే మరి అంతకంటే చేయగలిగింది మేము ఖర్చు పెడుతున్నదే 3,400 కోట్లు. ఇప్పుడు ఈ నెలలో టెండర్లు పిలిచింది మొత్తం కూడా 34,000 కోట్ల రూపాయలకి, అది 3 సంవత్సరాలకి. అది ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి, ఇతర బ్యాంకుల నుంచి ఆ రుణాలు ఇంకా రాలా, మాకు వస్తాయి. అందులోనే 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశామని చెప్తా ఉంటే ఇక అంతకంటే అందులో ముడుపులు కూడా ముట్టేసి అందులో కూడా చేశారంటే ఇక వాళ్ళు అమరావతి మీద ఏ రకంగా విషం దొరుకుతున్నారో, ఇప్పుడు కూడా అమరావతికి డబ్బులు ఇవ్వద్దని చెప్పి అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు. దొంగ లెటర్లు రాస్తే అమరావతి ప్రపంచ బ్యాంకు బృందం వచ్చి ఇక్కడ అమరావతిలో తిరిగి రైతులు తెలుసుకుని ఇదంతా ఫేక్ కంప్లైంట్స్ అని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చి డబ్బులు రిలీజ్ చేశారు. కాబట్టి అమరావతి అనేది 3 సంవత్సరాల కాలంలో ఈ ఐకానిక్ బిల్డింగ్లు కానివ్వండి, క్వార్టర్స్ అయితే 1 year లోనే అయిపోతాయి. ఆఫీసర్స్ క్వార్టర్స్, గ్రూప్ డి స్టాఫ్ క్వార్టర్స్ ఏది కూడా ఈ మొత్తం అమరావతి నిర్మాణాలు 3 సంవత్సరాలు అవుతాయి. దీన్ని ఒక మహానగరంగా, ఇలాగ మీరు చెప్పినట్టు ఇటు విజయవాడ, గన్నవరం, ఇబ్రాహీంపట్నం, అలాగే తెనాలి, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి ఇవన్నీ కలిపి రింగ్ రోడ్ లోపి తీసుకొచ్చి ఒక మహానగరాన్ని స్థాపించి పరిశ్రమలు, కంపెనీలు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఒక నగరం నిర్మిస్తా ఉంటుంటే దాని మీద కూడా విశ్వసిస్తున్నారంటే అంతకంటే ఏం చేయాలి? రఫీ గారు 1 minute. రైట్. లక్ష్మణరావు గారు ప్లీజ్ ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి. మురళి గారు, ఈ 34,000 ఎకరాల్లో ఇప్పటి వరకు 5 లక్షల స్కామ్ జరిగింది. మరొక 44,000 ఎకరాలు కావాలంటారు. దాంట్లో ఇంకో 10 లక్షల స్కామ్ జరుగుతూ ఉంటుంది. మీరు ప్రభుత్వం కొనవలసిన భూమి ఏదైతే రైతుల ధర ఒక 7,000 కోట్లు పెట్టి అదే 34,000 ఎకరాలు కొని ఉంటే ఈ రోజున ఇదే ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కి 5 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చేది, ఒక ఆదాయం వచ్చేది. సో ఇప్పుడు కూడా ఈ 44,000 ఎకరాలు కూడా మీరు కొనండి. ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చి దాన్ని సేకరించి మీకు అనువయంగా ఉన్నటువంటి మీ మినిస్టర్లకి, మీ ఎమ్మెల్యేలకి, వాళ్ళందరికీ మీరు ఎకరాలు పంచుకొని మీరు లబ్ధి చేకూరేటట్టు కాకుండా రాష్ట్ర ఖజానానికి డబ్బులు వచ్చేటట్టుగా కొనండి. డబ్బులు వస్తాయి కదా. రాష్ట్ర రేపొద్దున ఆ యొక్క సైట్ లేఅవుట్లుగా దేనిగా అమ్మితే రాష్ట్ర ఖజానాకి డబ్బులు వస్తాయి. మీరు ఆ రాష్ట్ర ఖజానాకి గండి కొట్టి మీకు ఉన్నటువంటి మీ యొక్క ఎమ్మెల్యే, మీ మాజీ మినిస్టర్లకి, మీ అన్యాయులకి, మీ కార్యకర్తలు లబ్ధి పొందాలని, మీ సామాజిక వర్గం లబ్ధి పొందాలని ఈ రకంగా భూములన్నీ కూడా తీసుకెళ్లి ఒకే సామాజిక వర్గం దీంట్లో ఎట్టేస్తే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక సామాజిక వర్గం చెందిందేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలలో చెందిన రాష్ట్రం లక్ష్మణరావు గారు. రాజధాని కాదా? లక్ష్మణరావు ఇది గారు ఆలోచించాలా లక్ష్మణరావు గారు ఒక నిమిషం మీరు అన్నదానికి ఒక మాట రాష్ట్రానికి రాజధాని అవసరం. లక్ష్మణరావు మురళి గారు లక్ష్మణరావు గారు ఏదైతే ఆ విజయవాడ, గుంటూరు, అమరావతి, మంగళగిరి, తాడేపల్లి అందరు కులాల వాళ్ళు ఉన్నారు. రైతుల్లో అందరు కులాల వాళ్ళు కూడా భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కళ్ళకు కూడా ఏ ఒక్క సామాజిక వర్గానికో దీనికి మురళి గారు, ఈ రోజున సంబంధించి అమరావతి భూములు ఎవరి ఆ చేతిలో విషయంలో ఆ విషయంలో అమరావతి మాత్రం భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎస్ ప్లీజ్ దయచేసి అలాగే రైట్. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, బాలకోటయ్య గారు, సయ్యద్ రఫీ గారు డిబేట్లో